కొంచెం సైడ్కి ఎక్కడ రావాలి పంచనామాలో ఎక్కడ తహసీల్దార్ గారు పంచనామాలో రావాలి ఇవన్నీ బ్యాగ్స్ తీసుకోవాలి. బిగ్ సీజర్ ఉన్నారండి. थोड़ा सा కింద కంటారా మీరు సరఫరా శాఖ నుంచి ఈరోజు ప్రధానంగా 3 నియోజకవర్గాల్లో సత్తెనపల్లి, గుంటూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం నుంచి అనేక రైస్ మిల్లుల పైన తనిఖీలు చేయడం ప్రారంభించాం. పర్సనల్గా జాయింట్ కలెక్టర్ గారు, నేను సత్తెనపల్లిలో దాదాపు 7 మిల్లులు సందర్శించాం. అందులో ఒక 5 మిల్లుల్లో భారీగా పీడిఎస్ రైస్ మాకు అక్కడ లభించింది. శాంపిల్ టెస్ట్ చేశారు, స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే ఇది పేదల కోసం అందించాల్సిన ఆహార ధాన్యం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనివినియోగ రీతిలో రాష్ట్రంలో ఉన్న 1,47,00,000 రేషన్ కార్డుదారులకు ఉచితంగా మేము సరఫరా చేస్తున్న బియ్యం ఇది. 43 రూపాయల 40 పైసలు మాకు ప్రతి కిలో ఖర్చు అవుతుంది. దాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి పేద ప్రజల దగ్గర వీళ్ళే 8 రూపాయలకి 10 రూపాయలకి కొని అన్యాయంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా, ఇక్కడి నుంచి ఇతర దేశాలకి తరలించే విధంగా ఒక రాజమార్గం ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ మాఫియాలాగా వీళ్ళు ఏర్పాటు అయిపోయారు. సో దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము ప్రక్షాళన చేస్తాం. ఇంకా పూర్తి స్థాయిలో మాకు సమాచారం రావాలి, ఎందుకంటే సీజ్ చేసిన స్టాక్ అంతా కూడా కొలతలు వేయాలి. దానికి మా లీగల్ మెట్రాలజీ విభాగం ఆల్రెడీ వచ్చింది. ఈ మిల్స్లో అందరి చోట్ల చెక్ చేస్తున్నారు. ప్రాథమికంగా కనీసం 1000 మెట్రిక్ టన్నులు ఇవాళ దొరికిందని మా అభిప్రాయం. ప్రతి చోట కూడా మేము అన్ని పోగు చేసుకున్న తర్వాత క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద ఫైల్ చేస్తాం. ఎందుకంటే ఈ స్థాయిలో వ్యాపారం జరగడం అనేది చాలా పొరపాటు. దయచేసి నేను ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది ఏంటంటే ఒకసారి మీరు గమనించండి. ఎంత కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రేషన్ దారులకి ఎట్టి పరిస్థితులు అందించాలనే ఆలోచనతో మేము చేస్తున్నాం. దీంతో పాటు కందిపప్పు, పామాయిల్, పంచదార 3 సరుకులు కూడా మేము ప్రతి ఒక్కరికి సరఫరా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 అనే కార్యక్రమం ద్వారా తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లో ఎవరికైతే అర్హత ఉందో, అర్హత కలగడానికి కేవలం 3 నిబంధనలు ఏర్పాటు చేసాం. అదేంటంటే మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, మీకు ఆధార్ కార్డు ఉండాలి, మీకు రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉండాలి. మీకు దీని వరకే. ఎవరైతే కేవైసీ చేసుకోలేదో, అంటే బ్యాంక్ అకౌంట్తో పాటు వాళ్ళది ముడిపడి వాళ్ళ గ్యాస్ కనెక్షన్, ఆధార్ నంబరు వాళ్ళు అనుసంధానం చేసుకోలేదో వాళ్ళ వరకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. నాకు ఇప్పుడే వచ్చిన సమాచారం 23 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లకి ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నారు. అందులో సుమారు 16 లక్షల మందికి డెలివరీస్ అయినాయి.
ఇంటింటికి వెళ్ళి మేము డెలివరీ చేస్తున్నాం. 84 కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము వెచ్చించాం ఈ పథకంలో. ఎంత ఖర్చు అయినా సరే అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారులకి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీపం 2 అనే పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం ఒక అంకితం చేసి కార్యక్రమాన్ని దీపావళి నుంచి ప్రజల్లో తీసుకెళ్ళాం. మార్చి 31వ తారీఖు వరకు మీరు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి జూలై వరకు మళ్ళీ రెండో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తాం. ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించండి. దయచేసి దుష్ప్రచారం, కావాలని అనుమానాలు తీసుకొచ్చే విధంగా